హలో అండి, రాగి సంగటి ప్రిపేర్ చేస్తున్నాను. చూద్దాం రండి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. ఫుల్ వీడియో నేను రాగి సంగటి కాళ్ళు అంటే పాయ కలిపి రెండు ఫుల్ వీడియో పెట్టాను. కానీ ఇది షార్ట్ వీడియో కింద ఓన్లీ రాగి సంగటి వరకే పెడుతున్నాను. రాగి ముద్ద అన్నమాట. గ్లాసుడు రాగి పిండి, అర గ్లాసుడు నూకండి, బియ్యం నూక నానబెట్టుకున్నాను. తర్వాత 3 గ్లాసులు వాటర్ వేసాను, కొంచెం ఉప్పు వేసాను. పొయ్యి మీద వాటర్ కాగుతూ ఉన్నాయి. తరువాత ఇది నానబెట్టాను కదా రైస్ని, అది కడిగి పెట్టుకున్నాను. తర్వాత పిండి కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాను. 1/2 గ్లాసు వాటర్ వేసి కలిపానండి. ఎందుకంటే నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను. వేయటం కొంచెం పౌడరు పిండి కూడా వేయవచ్చండి, వేయి కూడా అలా కలపచ్చు. సో అలా కలపటానికి నాకు ఫోన్ చేతిలో ఉంది కాబట్టి వీలవక అలా చేస్తున్నాను. అన్నం ఉడికిందండి, అంటే నూక అన్నం అయ్యింది. ఇప్పుడు ఆ రాగి పిండి పోసేసాను, తిప్పుతూ ఉన్నాను. మాడకూడదండి, ఇలాగా చక్కగా సిమ్లో పెట్టుకొని వండుకుంటూ ఉండాలండి. ఈజీ అండి, చాలా ఈజీ అన్నమాట. కాకపోతే పొయ్యి మీద పెట్టిన తర్వాత ఎటు వెళ్ళకూడదు. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత నెయ్యి వేసాను. నెయ్యి వేస్తే కొంచెం అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఇలా చెక్క లాంటిది, పప్పుగుత్తి లాంటిది, లేదంటే చపాతీ కర్ర లాంటిది, లేదంటే తెడ్డి లాంటిది ఏదైనా పెట్టి అలా తిప్పుకుంటూ ఉండాలండి. పిండి వేయంగానే ఉడికింది అనుకోవద్దండి, కొంచెం ఉడకాలి. ఉడికితేనే టేస్ట్ వస్తుందండి. అందరూ రాగి ముద్ద చేస్తారు కానీ టేస్ట్ ఉండదండి. కానీ ఇది చాలా టేస్ట్ ఉంటుంది, ఈజీగా కూడా అవుతుంది. చూసారా, రెడీ అయిపోయింది. అలాగా చుట్టుకునేటట్టుగా అదంతటగా అలా అయిపోవాలండి. అదిగోండి, రెడీ అయిపోయింది రాగి ముద్ద. ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చండి. దీనిలోకి పాయి, నాటుకోడి పులుసు వేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో. నేను పాయి చేశానండి, టేస్టీ.